Hi dear friends and viewers, welcome back to our channel and VINAY KUMAR Basics of Physics. Dear friends, మనము ఈ వీడియోలో ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించి వేవ్ ఆప్టిక్స్ చాప్టర్ నుంచి వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఇచ్చిన రెండు క్వశ్చన్స్ని కూడా కలిపి డిస్కస్ చేస్తున్నా. ప్రతి మోడల్ కూడా ప్రతి స్టూడెంట్కి ఇంపార్టెంటే. ఆంధ్ర అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు ప్రిపేర్ కాకుండా, తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర ప్రిపేర్ కాకుండా ఉండకండి. కాన్సెప్ట్ ఈజ్ సేమ్, ఓకేనా? మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఎంసెట్ ప్రీవియర్ క్వశ్చన్స్ యొక్క చాప్టర్స్ చాలా ఉన్నాయి, ప్లేలిస్టులు చాలా ఉన్నాయి. ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్లేలిస్ట్లో ఇచ్చాను. ఎలా అంటే eamcet/eapcet బ్రాకెట్లో చాప్టర్ నేమ్ ఇచ్చాను. సో ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే వాటిని చెక్ చేసుకోండి, చూడండి. ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది, చాలా హెల్ప్ అవుతాయి, మీకు రివిజన్ లెక్క ఉపయోగపడతాయి. చూసుకుని ఒకసారి, ఓకేనా? సో లెట్ చెక్ టాపిక్లో వెళ్ళిపోతున్నాం. ఇది మనకి తెలంగాణలో 20 జూలై 2022లో ఇచ్చిన క్వశ్చన్. సో ఇది చాలా ఈజీ మోడల్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ టూ. In Young's double slit experiment, if the distance between two slits is reduced to factor 2 and the wavelength of light is increased 4 times, then the distance between the two maxima will become original value. Okay, so options are given 2, 4, 8, 16. ఏమన్నాడు? Young's double slit experiment లో if the distance between two slits is reduced to the factor 2, సో స్లిట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని సగాన్ని తగ్గించారట. అండ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ 4 times, వేవ్ లెంత్ని 4 times ఇంక్రీజ్ చేశారట. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మ్యాక్సిమా విల్ బికమ్ ఒరిజినల్ వాల్యూ. అప్పుడు ఏవైనా రెండు మ్యాక్సిమా మధ్య ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనకి బ్రైట్ డార్క్ ఇలా ఫామ్ అవుతాయి. ఏవైతే బ్రైట్ అంటామో దాన్ని మ్యాక్సిమాస్ అంటాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఒక డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఏంది? ఫ్రింజ్ విడ్త్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ కన్సిక్యూటివ్ టూ మ్యాక్సిమా ఆర్ మినిమా ఆర్ టూ బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ టూ డార్క్ ఫ్రింజెస్ ఇస్ కాల్డ్ ఫ్రింజ్ విడ్త్. సో కాబట్టి మనకి ఫ్రింజ్ విడ్త్లో వచ్చేటువంటి మార్పుల్ని ఐడెంటిఫై చేయాలంటున్నాడు. ఇవి రెండు స్లిట్స్, ఇక్కడ స్క్రీన్ ఉంది, ఓకేనా? సో బ్రైట్ డార్క్ ఇలా ఫామ్ అవుతున్నాయి. సో సెంట్రల్ నుంచి ఏవైనా రెండు బ్రైట్ కానీ డార్క్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం? ఫ్రింజ్ విడ్త్ అంటాం. సో ఫార్ములా ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా డి బై డి. వాట్ ఈస్ క్యాపిటల్ డి? డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ టు ది స్క్రీన్. దిస్ ఈజ్ ద స్క్రీన్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్లిట్స్ ఈజ్ వాట్? స్మాల్ డి. సో ఇప్పుడు ఏమన్నాడు? స్లిట్స్ డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ ఈజ్ రెడ్యూస్డ్ అన్నాడు. అంటే ఏంటి? ఈ బీటాకి ఈ డీకి మధ్య రిలేషన్ అండ్ వేవ్ లెంత్కి బీటా మధ్య రిలేషన్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్రీన్ అండ్ స్లిట్స్ ఈజ్ కాన్స్టెంట్, క్యాపిటల్ డి అనేది కాన్స్టెంట్. అప్పుడు మనము ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? సో ఎప్పుడైతే డి క్యాపిటల్ డి కాన్స్టెంట్ వీ కెన్ రైట్ బీటా ఈజ్ ప్రపోర్షనల్ టు లాంబ్డా బై డి వీ కెన్ రైట్. సో అప్పుడు దాని నుంచి అవుతుంది బీటా 1 బై బీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 1 బై లాంబ్డా 2, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. బీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్, కాబట్టి d2 బై d1. సో ఈ ఫార్ములాని మనం యూస్ చేయబోతున్నాము. బీటా 1 బై బీటా ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 1 బై లాంబ్డా 2 ఇంటూ d2 బై d1. సో ఇనిషియల్ లెంత్ మనం d1 అనుకుంటున్నాం, ఇనిషియల్ వేవ్ లెంత్ లాంబ్డా అనుకుంటున్నాం. సో ఇనిషియల్ డిస్టెన్స్ని d1 అండ్ వేవ్ లెంత్ లాంబ్డా 1 అంటున్నాం. సో వాడేమి ఇచ్చాడు కండిషన్? డిస్టెన్స్ని ఆఫ్ చేస్తున్నారట, అంటే d1 బై 2 చేస్తున్నాం, ఉన్న డిస్టెన్స్ని ఆఫ్ తగ్గించాం. అండ్ వేవ్ లెంత్ ఏం చేశారట? ఇంక్రీజ్ బై ది 4 times, అంటే లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్స్ టు d1 బై 2 అండ్ d2 ఈజ్ ఈక్వల్స్ టు d1 బై 2 అండ్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 లాంబ్డా 1. ఇప్పుడు రెండు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయండి. బీటా 1 బై బీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 1 బై దిస్ వన్ ఈజ్ వాట్? లాంబ్డా 2 అంటే మనం 4 లాంబ్డా 1 ఇంటూ d2 బై d1. d2 వాట్ ఈస్ d1 బై 2 బై d1. సో లాంబ్డా 1 క్యాన్సిల్, d1 క్యాన్సిల్.
అప్పుడు ఏమవుతుంది బీటా 1/β2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 1/2 వీ విల్ గెట్. సో అప్పుడు ఏమవుతుంది బీటా 1/β2 ఈజ్ ఈక్వల్స్ టు 1/8. సో ఈ β2 అనే కొత్తది ఏవైతే ఉంటుందో B1కి ఎన్ని రెట్లు ఉంటుంది అంటున్నాడు. సో ఎన్ని టైమ్స్ ఉంటుంది ఇప్పుడు 8 టైమ్స్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022లో ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్, జాగ్రత్త చూడండి. వెన్ మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 600 nanometer ఈస్ యూజ్డ్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, the fifth order bright fringe is formed at 6 millimeters from the central bright fringe on the screen. If the experiment is conducted with the light of wavelength 400 nanometers from the central bright fringe, the third order bright fringe will be located at. Options are given: 1.6 millimeters, 2 millimeters, 2.4 millimeters and 3 millimeters. So జాగ్రత్త ఒకసారి చూడండి క్వశ్చన్. మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఒకే వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ని మనము ఎంతటా 600 nanometers ఉన్నటువంటి వేవ్ లెంత్ ఉన్న లైట్ ఉపయోగించి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకి 5th ఆర్డర్ ఉన్నటువంటి బ్రైట్ ఫ్రింజ్ అనేది 6 millimeters దూరంలో ఫామ్ అవుతుంది. దేని దగ్గర నుంచి? సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. సో మనకి ఇలా చూపిస్తాం, నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇది సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అనుకుందాం. దీని నుంచి 6 millimeters డిస్టెన్స్లో 5th ఆర్డర్ బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుందంట. ఎప్పుడు 600 nanometers వేలతో ఉపయోగించినప్పుడు 6 millimeters డిస్టెన్స్లో, అంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి 6 millimeters డిస్టెన్స్లో 5th ఆర్డర్ అనేది ఫామ్ అవుతుందంట. మళ్ళా ఇప్పుడు మనం వేరే సోర్స్ తీసుకున్న లైటు, దాని యొక్క వేవ్ లెంత్ అనేది ఎంత ఉందంట? 400 nanometers ఉందంట. 400 nanometer తీసుకున్నప్పుడు సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి థర్డ్ ఆర్డర్ బ్రైట్ ఫ్రింజ్ అనేది ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అంటున్నాడు. క్లియర్. 600 తీసుకున్నప్పుడేమో 6 millimeter డిస్టెన్స్లో 5th ఆర్డర్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ 400 తీసుకున్నప్పుడు ఎంత అయిందంట? థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది 5th ఆర్డర్, ఇంకోటేమో థర్డ్ ఆర్డర్. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకు వాడాల్సిన ఫార్ములా ఏంటంటే, ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. n1 λ1 by x1 is equals to n2 λ2 by x2. ఇక్కడ n1 అంటే ఆర్డర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ లేదా ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్, λ1 అంటే వేవ్ లెంత్, x1 అంటే పొజిషన్. ఓకేనా? సో ఇది ఫస్ట్ కేసు, ఇది కేస్ 2. ఈ ఫార్ములాని మనం యూస్ చేయాలి. ఇక్కడ n1 అంటే ఎంత? 5th ఆర్డర్. అండ్ λ1 అంటే ఎంత? 600 nanometers, అంటే లైక్ దిస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? పొజిషన్ x1 ఎంత? 6 millimeters, అంటే 6 × 10⁻³ meters. ఇది ఫస్ట్ దానికి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఏంటి? n2 ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ ఆర్డర్ అండ్ λ ఈజ్ వాట్? 400 nanometers. మనం అనుకోవాల్సింది x2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, n1 ఎంత ఆర్డర్? 5th ఆర్డర్. λ1 600 × 10⁻⁹ by x1 ఎంత పొజిషన్? 6 millimeters, 6 × 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు n2 థర్డ్ ఆర్డర్. λ వాల్యూ ఎంత? 400 × 10⁻⁹ nanometers ఇంటూ బై x2. సో మనం కావాల్సిన వాల్యూ x2. ఓకేనా? సో 10⁻⁹ క్యాన్సిల్, 100 క్యాన్సిల్. ఏం మిగిలిందిగా? 5 × 6 by 6 × 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు 3 by 3 × 4 by x2. సో ఇక్కడ 6 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? 5 × x క్రాస్ మల్టిప్లికేషన్, 5x2 ఈజ్ ఈక్వల్స్ టు 12. 3.4 into what? 12 × 10⁻³ 12 × 10⁻³. Then x2 is equals to what? 12 by 5 × 10⁻³ So 12 by 5, 5 2s are 10 and as 2.4, that is equals to what?
x2 is what here? 2.4 into 10 power of minus 3. Minus 3 means what? Millimeters. Therefore x2 is equals what? 2.4 millimeters. So central fringe నుంచి ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది? 2.44 millimeters డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2.4 millimeters. సెంట్రల్ ఫ్రింజ్ నుంచి థర్డ్ ఆర్డర్ బ్రైట్ ఫ్రింజ్ అనేది 2.4 millimeters లో ఫామ్ అవుతుంది. ఎప్పుడు? 400 నానోమీటర్ వేవ్ లెంత్ మనం యూస్ చేసినప్పుడు. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 20 జూలైలో 2022లో ఇచ్చాడు క్వశ్చన్. ఇది కూడా డిఫరెంట్ మోడల్. చూడండి. In an interference pattern of Young's double slit experiment, at a point we observe the 12th order maximum for monochromatic light source with wavelength 6000 angstroms. What order will be visible here if the source is replaced by a light of wavelength 4800 angstroms? And options are given 15, 10, 8, 18. Clear? So మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్? యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో 6000 యాంగ్స్ట్రమ్స్ ఉన్నటువంటి వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ యూజ్ చేస్తే, సోర్స్ యూజ్ చేస్తే మనకి 12th ఆర్డర్ వరకు కూడా మనం చూడగలుగుతాం. క్లియర్? ఇన్ an interference pattern Young's double slit experiment, at a point we observe the 12th order maximum. We observe the 12th order. ఓకేనా? సో అదే ఎక్స్పెరిమెంట్ మనము ఒకవేళ 4000 యాంగ్స్ట్రమ్స్తో ఉన్నటువంటి లైట్తో చేస్తే ఎన్నో ఆర్డర్ వరకు మనం చూడగలుగుతాము. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లియర్? అర్థమైందా? సో ఆప్షన్స్ ఇచ్చాడు 15, 10, 8 అండ్ 18. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో రెండు విషయాలు మెన్షన్ చేస్తున్నాడు. ఒకటి ఆర్డర్ వేవ్ లెంత్. సో సింపుల్గా ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/λ. దీన్నే మనము ఇలా సింపుల్ రాస్తాం. n1 λ 1 ఈజ్ ఈక్వల్స్ టు n2 λ 2. n1 λ 1 ఈజ్ ఈక్వల్స్ టు n2 λ 2 అని రాస్తున్నా. సో ఇక్కడ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ సింపుల్ ఆలోచించండి. ఎప్పుడైతే వేవ్ లెంత్ 4800 అంటున్నాం, 6000 నుంచి 4800 తగ్గాం అంటే వేవ్ లెంత్ ఏమైంది? డిక్రీజ్ అయింది. వేవ్ లెంత్ డిక్రీజ్ అయితే ఆర్డర్ ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి. ఆర్డర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫస్ట్ మనము 6000 12 అన్నాం. ఇప్పుడు వేవ్ లెంత్ తగ్గింది కాబట్టి ఆర్డర్ ఇంక్రీజ్ కావాలి అంటే 12 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 15 కావాలి లేదా 18 కావాలి. సో చెక్ చేద్దాం. సో n1 λ 1, n1 ఎంత వాల్యూ? 12 అండ్ λ 1 వాల్యూ ఎంత? 6000 యాంగ్స్ట్రమ్స్. సో ఇది ఆల్రెడీ రేషియో రాస్తాం కాబట్టి మనం కన్వర్ట్ చేయకపోయినా ఏం కాదు. కాబట్టి చూడండి 6000 × 10⁻⁻10 మీటర్స్. అండ్ సెకండ్ ఆర్డర్ మనం కనుక్కోవాలి. ఎంత అంటున్నాడు? ఆడు వేవ్ లెంత్ ఇచ్చాడు. ఎంత? 4800 యాంగ్స్ట్రమ్స్ అంటే 10⁻⁻10 మీటర్స్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. వెరీ సింపుల్. n1 అంటే 12 ఇంటూ λ ఎంత? 6000 ఇంటూ 10⁻⁻10 ఈజ్ ఈక్వల్స్ టు n2 వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. అండ్ λ ఎంత? 4800 ఇంటూ 10⁻⁻10. సో 10⁻⁻10 మైనస్ క్యాన్సిల్. 3 zeros క్యాన్సిల్. Sorry, 2 zeros cancel. So what you have now? 12 into 60 is equals to n2 into 48. అప్పుడు n2 ఏమవుతుంది? n2 is equals to 12 into 60/48. 12 1s are 12 4s are 4 1s are 4 15s are. Therefore n2 is equals to what? 15. సో కాబట్టి వేవ్ లెంత్ తగ్గింది కాబట్టి n వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి మనకి ఎప్పుడైతే 6000 యాంగ్స్ట్రమ్స్ బదులుగా 4000 యాంగ్స్ట్రమ్స్ లైట్ వాడుతున్నామో మనం ఎంత ఆర్డర్ వరకు చూడగలుగుతాం? అబ్జర్వ్ చేయగలుగుతాం. 15th ఆర్డర్ వరకు అబ్జర్వ్ చేయగలుగుతాము. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. క్లియర్? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 5th జూలై 2022లో ఇచ్చాడు. ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. Young's double slit experiment is conducted with monochromatic light of wavelength 5000 angstroms with a slit of separation 3 millimeters and observed at 20 centimeters away from the slits.
If 1 millimeter transparent plate is placed in front of the one of the slits, the fringes shift by 6 millimeters. The refractive index of the transparent plate is 1.08, 1.09, 1.1, 1.2. సో ఇక్కడ మనకి ఏంది వెరీ సింపుల్, మళ్ళీ అదే సేమ్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికోసం ఎంత లైట్ ఉపయోగిస్తున్నాం, వేవ్ లెంత్ 5000 యాంగ్స్ట్రామ్స్ ఉపయోగిస్తున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్లో ఉపయోగించేటువంటి స్లిట్స్ సపరేషన్ ఏంటంట 3 millimeters అట. అప్పుడు 20 centimeters దూరంలో ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ స్లిట్స్ నుంచి 20 centimeter డిస్టెన్స్లో ఫామ్ అవుతున్నాయి అంట. ఇఫ్ 1 millimeter ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఈస్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్లిట్స్, ఒక ట్రాన్స్పరెంట్ ప్లేట్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి 2 స్లిట్స్, ఈ స్లిట్స్ మధ్యలో స్లిట్స్కి ఒకదాని ముందు ఏం చేశారట, 1 millimeter ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ని ఉంచారట. ఉంచినప్పుడు ఫ్రింజెస్ అనేవి అంతకుముందు ఎక్కడ ఫామ్ అయినాయో వాటి నుంచి 6 millimeter డిస్టెన్స్కి షిఫ్ట్ అయినాయట. 6 millimeters షిఫ్ట్ అయినాయి. అయితే అప్పుడు వాటిని షిఫ్ట్ అయ్యేలాగా చేసినటువంటి ట్రాన్స్పరెంట్ ప్లేట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటున్నాడు, అది క్వశ్చన్. మనకి యంగ్స్ డబుల్ ఎక్స్పెరిమెంట్ ఉంది, ప్రయోగం చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఫ్రింజెస్ ఫామ్ అయినాయి. ఇప్పుడు అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రింజెస్ అనేవి షిఫ్ట్ అయినాయి, వాటి యొక్క లొకేషన్ అనేది మారిపోయింది. మారినప్పుడు అలా మార్చేటప్పుడు ఎంత 6 millimeter మారిపోయింది అనమాట. అప్పుడు మనకి 6 millimeters షిఫ్ట్ అయ్యేలాగా చేసినటువంటి ఆ గ్లాస్ ప్లేట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చను. సో ఇక్కడ ఫ్రింజ్ షిఫ్ట్ ఫార్ములా ఉంది. ఫ్రింజ్ షిఫ్ట్ ఇది గుర్తుపెట్టుకున్న ఫార్ములా, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు d/d ఆఫ్ మ్యూ మైనస్ 1 into t. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు d/d ఆఫ్ మ్యూ మైనస్ 1 into t. సో ఇక్కడ క్యాపిటల్ డి అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ అండ్ అబ్జర్వర్ స్క్రీన్. క్యాపిటల్ డి అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్. ఆ స్క్రీన్ మనం అబ్జర్వర్ అంటున్నాం, ఓకేనా. సో ఎంత ఇచ్చాడు మనకి 20 centimeters, అంటే 20 into 10⁻⁻2 meters. అట్లనే స్మాల్ డి అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్. డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ ఎంత ఇచ్చాడు, 3 millimeters ఇచ్చాడు. 3 millimeters, 3 into 10⁻³ meters. అండ్ వాట్ ఈస్ టీ, థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్. థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్, ఓకేనా. సో మనం కావాల్సింది మ్యూ వాల్యూ, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఏంటి, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి అంటే ఎంత అన్నాం, 20 into 10⁻² అన్నాం, బై డి స్మాల్ డి 3 into 10⁻³ ఇంటూ మ్యూ మైనస్ 1 into టీ ఎంత 1 millimeter, 1 into 10⁻³ 1. అండ్ డెల్టా ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 6 millimeters. సో మనకి స్పేస్ కావాలి, సరే అర్థం చూడండి. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ 6 into 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు 20 into 10⁻² బై 3 into 10⁻³ ఇంటూ మ్యూ మైనస్ 1 into 10⁻³. సో మనకు కావాల్సినది మ్యూ మైనస్ 1. సో కాబట్టి ఏం చేస్తామంటే 6 into 10⁻³ ఇంటూ ఈ తీసుకురండి 3 into 10⁻³ బై 20 into 10⁻² ఇంటూ 1 into 10⁻³ ఇదంతా వాల్యూ 1 into 10⁻³ 1 into 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1. సో ఇప్పుడు మనకి దాన్ని సాల్వ్ చేయాలి. జాగ్రత్త చూడండి. సో ఆబ్వియస్లీ వాట్ యుడ్ హియర్ 0 క్యాన్సిల్, లేదా సింపుల్ 20 ఉంచుదాం. ఉంచేసి ఇక్కడ ఏం రాస్తున్నామంటే 6 into 10⁻³ ఇంటూ 10⁻³ -6 into 3 బై దీని ఏం రాస్తున్నానంటే 2 into 10⁻³
-1 into 10 power of -3 is equals to mu minus 1. క్లియర్. అప్పుడు ఏమవుతుంది 6 into 3 18/2 into 10 power of -6 ఉంది, 10 power of -4 పైకి వస్తే ఏమవుతుంది 10 power of 4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు mu minus 1. సో 2 1s are 2 9s are. సో 9 into 10 power of -2 is equals to mu minus 1. Mu minus 1. Once again. Okay. So mu minus 1 is equals to 9 into 10 power of -20. Nothing but what it is 9/100. That means mu minus 1 is equals to 0.09. So అప్పుడు mu అంటే ఏమవుతుంది 1 plus 0.09. That is equals what 1.09. సో mu వాల్యూ ఎంత 1.09. సో ఏవైతే మనం స్లిట్ ముందు ఇచ్చినటువంటి ట్రాన్స్పరెంట్ ప్లేట్ ఉందో దాని యొక్క థిక్నెస్ ఎంత దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1.09. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2022లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో చూడండి జాగ్రత్తగా. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద స్లిట్స్ ఆర్ 3 meters అపార్ట్. ఒక యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉందంట, వాటి మధ్య స్లిట్స్ మధ్య డిస్టెన్స్ ఏంటంట 3 millimeters అపార్ట్. ఆర్ ఇలిమినేటెడ్ బై ది లైట్ ఆఫ్ 2 wavelengths. అటువంటి దాన్ని మనము 3750 యాంగ్స్ట్రమ్స్ అండ్ 7550 యాంగ్స్ట్రమ్స్ అనే వేవ్లెంత్స్తో ఇలిమినేట్ ఎలా చేస్తున్నాం. ఓకేనా. ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ 4 meters ఫ్రమ్ ద స్లిట్స్ నుంచి స్క్రీన్ ఎంత ఉంది 4 meters ఉందంట. ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద కామన్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఆఫ్ వన్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ డ్యూ టు ది వన్ వేవ్లెంత్ కోయిన్సైడ్ విత్ ది బ్రైట్ ఫ్రింజ్ ఆఫ్ అదర్ ఈజ్. Options are given 2 millimeters, 3 millimeters, 1 millimeter and 8 millimeters. సో ఇక్కడ మనకి వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ 2 స్లిట్స్ ఉన్నాయట, వాటి మధ్య డిస్టెన్స్ ఏంటంట d is equals what 3 millimeters అంటే 3 into 10 power of -3 meters. ఓకే. వాటి నుంచి స్క్రీన్ ఎంత డిస్టెన్స్లో ఉందట 4 meters అంటే క్యాపిటల్ D వాల్యూ ఎంత 4 meters. సో మనకి ఫస్ట్ ఏమో వేవ్ లెంత్ ఎంత తీసుకున్నారు 3750 యాంగ్స్ట్రమ్స్ తీసుకున్నాడు. సెకండ్ వేవ్ లెంత్ ఎంత 7500 యాంగ్స్ట్రమ్స్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏమో 3750 పంపించారు, నెక్స్ట్ ఏమో 7500 పంపించారు. పంపించిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన క్రమంలో ఏవైతే సెంట్రల్ ఫ్రింజ్ ఉంటుందో ఆ సెంట్రల్ ఫ్రింజ్ నుంచి ఫస్ట్ బ్రైట్ బ్రాంచ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనుకున్నా, B1 ఫామ్ అవుతుంది అనుకుంటున్నా. ఓకేనా. సో ఫస్ట్ వేవ్ లెంత్ పంపించినప్పుడు ఇక్కడే ఫామ్ అవుతుంది. మళ్ళా సెకండ్ వేవ్ లెంత్ పంపించినప్పుడు కూడా మినిమం ఎంత డిస్టెన్స్లో మళ్ళీ అక్కడే బ్రైట్ ఫ్రింజ్, సెకండ్ టైం వేవ్ లెంత్ అప్పుడు వచ్చే బ్రైట్ ఫ్రింజ్, ఫస్ట్ టైం వచ్చేటువంటి బ్రైట్ ఫ్రింజ్ రెండు కూడా ఫోకస్ అవుతాయి లేదా కోయిన్సైడ్ అవుతాయి. అయినప్పుడు ఆ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి మా మినిమం డిస్టెన్స్ ఏవైతే ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ వస్తుందో ఆ మధ్యటువంటి కనీసం డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా. అంటే ఫస్ట్ టైం వేవ్ లెంత్ పంపించినప్పుడు ఎక్కడైతే బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుందో మళ్ళీ సెకండ్ వేవ్ లెంత్ పంపించినా కూడా సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి అంతే డిస్టెన్స్లోనే మళ్ళీ అది ఫామ్ అవ్వాలి. ఆ మినిమం డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దానికి సంబంధించి మనం ఇక్కడ 2 ఫార్ములాస్ పడతాం. ఒకటేమో n1 λ1 ఈజ్ ఈక్వల్స్ టు n2 λ2, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇంకోటేమో x ఈజ్ ఈక్వల్స్ టు n1 λd/d, x ఈజ్ ఈక్వల్స్ టు n1 λ1d/d. ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనము n1 n2 λ1 λ2 వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఆ n1 n2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి వాడు n1 n2 వాల్యూస్ ఇవ్వలేదు. సో ఈ కండిషన్ తీసుకున్నాం n1 λ1 n1/n2 ఈజ్ ఈక్వల్స్ టు n1/n2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ λ2/λ1 λ2/λ1. సో ఈ కండిషన్ నుంచి తీసుకున్నట్టయితే అప్పుడు n1/n2 ఈజ్ ఈక్వల్స్ టు λ2 ఎంత 7500 యాంగ్స్ట్రమ్/3750. క్లియర్. 2 రేషియో రాస్తున్నాం కాబట్టి మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే n1/n2 ఈజ్ ఈక్వల్స్ టు 375
and 2. సో 2/1 వస్తుంది. అప్పుడు n1 వాల్యూ ఎంత 2, n2 వాల్యూ ఈజ్ 1. సో n1/n2 ఈజ్ ఈక్వల్స్ టు 2/1. సో ఇప్పుడు ఏదైతే మనకు సెకండ్ ఫార్ములా ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఎక్స్ని ఏమంటున్నాం, మినిమం పొజిషన్. రెండు వేవ్ లెంత్ యొక్క బ్రైట్ ఫ్రింజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయో ఆ మినిమం డిస్టెన్స్ మనం ఎక్స్ అంటున్నాం. ఓకేనా. n1 వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకోవాలి. అండ్ λ1 ఎంత వాల్యూ 3750. సో కాబట్టి 3750 ఇంటూ 10⁻⁻10 యాంగ్స్ట్రమ్స్ కాబట్టి. అండ్ డి ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, క్యాపిటల్ డి 4 మీటర్స్ ఇంటూ 4 స్మాల్ డి. స్మాల్ డి ఎంత 3 millimeters. 3 ఇంటూ 10⁻⁻3. 3 ఇంటూ 10⁻⁻3. సో ఆబ్వియస్లీ లుక్ యూ నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3750 375 రాస్తున్నా చూడండి అండి. 2 ఇంటూ 375 ఇంటూ 10⁻⁻3 ఇంటూ 4/3 ఇంటూ, సో దిస్ ఈజ్ వాట్ 10⁻⁻9 3 ఇంటూ 10⁻⁻3. ఓకేనా. సో ఇక్కడ చూడండి 375 ఇంటూ 2 750. 750 into again 4. 750 into 4. 750 into 4 0. Yes, 300. So okay, therefore x is equals to what, 750 into 4 ఎంత వస్తుంది మనకి 300, 3000. So 3000 into 10⁻⁻9 into 10⁻³ by 3. 3 ones are 3000 సార్, 3000 సార్. సో అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 రాస్తున్నా నేను, 10³ రాస్తున్నా. అండ్ దిస్ ఇస్ వాట్ 10⁻⁻9 and into 10³. Then x is equals what, 10⁻6 into 10⁻⁻9 and x is equals what, 10⁻⁻3. x is equals to 10⁻⁻3 అంటే x is equals to దీని ఎట్లా రాస్తున్నాను 1 into 10⁻⁻3 రాస్తున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ వాట్ x is equals to 1 millimeter. సో కాబట్టి 1 millimeter డిస్టెన్స్లో రెండు బ్రైట్ ఫ్రింజెస్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. జాగ్రత్త చూడండి. తెలంగాణలో 19 July 2022లో ఇచ్చాడు. ఇన్ ఏ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మ్డ్ ఇన్ ఎయిర్ ద angular width of a fringe is to be 0.15 degrees on a screen placed at 80 centimeters away. The wavelength of light is usually 490 nanometers. The angular width of the fringe if the entire apparatus is immersed in a medium of refractive index 5/3 is, options are given 0.09 degrees, 0.7 degrees, 0.9 degrees and 0.11 degrees. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉందట. అది ఫస్ట్ ఎక్కడ వేసారట, ఎయిర్లో వేస్తున్నారట. ఎయిర్లో వేసినప్పుడు దాని యొక్క యాంగులర్ విడ్త్ గుర్తుపెట్టుకోండి, ఫ్రింజ్ విడ్త్ని యాంగిల్స్ని మెన్షన్ చేస్తున్నాడు. ఓకేనా. 0.15 degrees ఆన్ ద స్క్రీన్. ఎప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉందంట, స్లిట్స్ నుంచి 80 centimeter డిస్టెన్స్లో ఉందంట. ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అప్పుడు ఇచ్చేసిన వేవ్ లెంత్ ఎంతంట 490 nanometers. ద యాంగులర్ విడ్త్ ఆఫ్ ది ఫ్రింజ్ ఇఫ్ ద ఎంటైర్ apparatus is immersed in a medium of refractive index 5/3 is. సో మరి ఇదే apparatusని మొత్తాన్ని వాటర్లో ముంచినట్టయితే అప్పుడు యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే డిస్టెన్స్ సేమ్, వేవ్ లెంత్ సేమ్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. θ2 ఆర్ θ1, θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ1/μ. θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ1/μ. సో ఫస్ట్ θ1 అంటే ఏంటి, ఇనీషియల్ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్. ఇనీషియల్ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్. హౌ మచ్ వాజ్ గివెన్ 0.15 degrees అట. 0.15 degrees అట. ఓకేనా.
సో నెక్స్ట్ టైం మనం ఆపరేటర్స్ దేంట్లో ముంచుతున్నాం, వాటర్లో ముంచుతున్నాం. దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతంట 5/3 అట. సో ఇప్పుడు ఏమనుకోవాలి, వాటర్లో చేసినప్పుడు ఎంత యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంతే సింపుల్. θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ1 ఎంత 0.15 0.15 by 5/3 5/3. దట్ మీన్స్ వాట్ 0.15 into 3/5. సో 15 3s are 45. కాబట్టి θ2 ఈజ్ ఈక్వల్స్ టు 0.45/5. That means what? Here simply is equals to 0.09. 5 9s are 45 కదా. సో కాబట్టి θ is how much 0.09 degrees. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. క్వశ్చన్ ఇది మనకి ఏపీలో 6 July 2022లో ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్. జాగ్రత్త చూడండి. Two coherent sources O1 and O2 in Young's double slit experiment are illuminated with monochromatic light of wavelength 5000 angstroms. If a second order dark fringe is found at a point R on the screen, the path difference ON or O1R minus O2R is. Options are given: 7.5 micrometer, 0.75, 0.075 and 75 micrometers. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏమన్నాడు, రెండు కోహరెంట్ సోర్సెస్ ఉన్నాయట, O1 అండ్ O2 అంటున్నాడు. అవి ఎంత 5000 యాంగ్స్ట్రమ్స్ ఉన్నటువంటి లైట్తో ఇల్యూమినేట్ చేయబడ్డాయట. చేయబడ్డప్పుడు సెకండ్ ఆర్డర్ డార్క్ ఫ్రింజ్, అంటే సెకండ్ డార్క్ ఫ్రింజ్ అనేది మనకి ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఇఫ్ ఏ సెకండ్ ఆర్డర్ డార్క్ ఫ్రింజ్ ఈజ్ ఫౌండ్ ఎట్ ఏ పాయింట్ ఆర్, then the path difference between O1R and O2R is. సో ఒకసారి క్వశ్చన్ జాగ్రత్త చూడండి. మనకి ఇవి రెండు స్లిట్స్, ఓకే. సో 5000 యాంగ్స్ట్రమ్ లైట్తో ఇల్యూమినేట్ చేశారు. చేసినప్పుడు ఏమైందట, ఇక్కడ మనకి ఒక స్క్రీన్ ఉంది. స్క్రీన్ దగ్గర ఎక్కడ మీట్ అవుతున్నాయట అవి, ఆర్ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయట. ఈ సోర్స్నేమో O1 అంటున్నాం, ఈ సోర్స్నేమో O2 అంటున్నాం, ఓకేనా. సో ఈ పాత్ డిఫరెన్స్ ఎంత, దాన్ని నేను డెల్టా ఎక్స్ అంటున్నాను. పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు O1R మైనస్ O2R అంటున్నా. సో ఈ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత, అది మన క్వశ్చన్, ఓకేనా. మనకి ఇచ్చింది ఏంది, సెకండ్ డార్క్ ఫ్రింజ్, ఓకేనా. సో సెకండ్ డార్క్ అన్నారంటే ఎన్ వాల్యూ ఎంత, ఎన్ వాల్యూ ఈజ్ 2. సో చిల్డ్రన్ ఇక్కడ మనం ఇంకో ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటంటే డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు 2n-1/2 ఇంటూ ల్యాండా, లేదా దీన్ని ఇంకోలా రాస్తారు ఆర్ n-1/2 ఇంటూ ల్యాండా. రెండు సేమే, కొంచెం డిఫరెంట్ మోడల్గా చూపిస్తాం అంతే. సో ఇప్పుడు దాంట్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎన్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ 2 ఇంటూ 2 మైనస్ 1/2 ఇంటూ ల్యాండా. వాట్ ఈజ్ ల్యాండా వాల్యూ, 5000 యాంగ్స్ట్రమ్స్, 5000 ఇంటూ 10⁻⁻10 మీటర్స్, ఓకేనా. అప్పుడు డెల్టా ఎక్స్ ఏమవుతుంది, 4 - 1 అంటే 3/2, 3/2 ఇంటూ 5000 ఇంటూ 10⁻10. సో మనము ఆల్రెడీ 5తోనే రాసుకోవచ్చు, 5 × 10³ రాసుకోవచ్చు కదమ్మా. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఆఫ్ 5 ఇంటూ 10³ ఇంటూ 10⁻10. అప్పుడు ఏమవుతుంది, 3/2 ఆఫ్ 10⁻7. 3/2 3 ఇంటూ 5 కదా, 3 ఇంటూ 5, ఓకే. 3 ఇంటూ 5 15, 15/2 ఇంటూ 10⁻7. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15/2 7.5, 7.5 ఇంటూ 10⁻7. ఇక్కడ దేంట్లో ఇచ్చాడు, ఆప్షన్స్ అన్ని మైక్రోమీటర్స్లో ఇచ్చాడు. అంటే ఏం చేయాలి, 10⁻6 ఫామ్లోకి మార్చాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి సింపుల్గా దీన్ని 0.75 ఇంటూ 10⁻6గా రాసుకోవచ్చు. 0.75 ఇంటూ 10⁻6గా రాసుకోవచ్చు. ఏదో బయట ఎన్నేస్తున్నాం అంతే, ఓకేనా. సో అప్పుడు మనకి ఆబ్వియస్లీ ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.75 మైక్రోమీటర్స్. ఎంత డిస్టెన్స్ అమ్మా, సెంటర్ నుంచి 0.75
0.75 సారీ ఎంత పాత్ డిఫరెన్స్ 0.75 మైక్రోమీటర్స్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 19 జూలై 2022లో ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్, జాగ్రత్త చూడండి. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఫర్ వాట్ ఆర్డర్ డస్ ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ కోయిన్సైడ్ విత్ ది n+1th ఆర్డర్ ఆఫ్ బ్లూ లైట్ వేవ్ లెంత్ 520 నానోమీటర్స్. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ అడిగాను 1 2 3 4. ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ మనకి n+1 in యంగ్స్ డబుల్ ఎక్స్పెరిమెంట్ వాట్ ఆర్డర్ డస్ ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్, వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ అనేది n+1 వేవ్ లెంత్ ఆఫ్ గ్రీన్ లైట్కి ఈక్వల్ అవ్వాలి. సో గ్రీన్ బ్లూ లైట్, సో బ్లూ లైట్కి ఈక్వల్ కావాలి. సో ఇక్కడ ఏ ఆర్డర్, ఆ ఆర్డర్ను మనం n అనుకుంటున్నాం. ఎంత ఆర్డర్ యొక్క రెడ్ కలర్ వేవ్ లెంత్ అనేది n+1th ఆఫ్ బ్లూ కలర్ వేవ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అనే కండిషన్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ వాల్యూ ఆ n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చిన క్లూస్ ఏంది, లాంబ్డా ఆర్ రెడ్ కలర్ వేవ్ లెంత్ ఎంత 780 నానోమీటర్స్, 780 నానోమీటర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, వాట్ ఇట్ ఈస్ 520 నానోమీటర్స్, 520 నానోమీటర్స్. సో దీని నుంచి ఏం రాస్తున్నానంటే ఈ ఈక్వేషన్ నుంచి n/n+1 లేదా n+1/n ఇది తీసుకొస్తున్నాను. n+1/n ఈజ్ ఈక్వల్స్ టు వాట్, లాంబ్డా ఆర్ బై లాంబ్డా బి. సో వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ బై ది వేవ్ లెంత్ ఆఫ్ బ్లూ కలర్. సో ఇక్కడ n+1/n ఈజ్ ఈక్వల్స్ టు 780 by 520, 0 zeros cancel, 2 2s are and 2 6s are, 2 3s are and 9s are. Okay. So therefore n+1/n is equals to 39/26, 39/26. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 26 into n+1 is equals to 26 into n+1 is equals to 39 into n. So లోపల తీసుకెళ్ళి 26 into n plus 26 into 1 is equals to 39n. సో ఈ 26 తీసుకెళ్ళండి, అప్పుడు అవుతుంది 26 is equals to 39n minus 26n. సో n కామన్ చేయండి, 39 minus 26, that means what, 13n. Therefore n is equals what, 26/13. n is equals what, 13 1s are 13 2s are, n is equals to 2. So nth order 2 into lambda r is equals to 3 into lambda b. సో కాబట్టి మనకి ఆప్షన్స్లో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 7th జూలై 2022లో ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, వాచ్ వెరీ కేర్ఫుల్లీ. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ light of wavelength 480 nanometer is incident on two slits separated by a distance of 4 into the power of -4 meters. If a thin plate of thickness 1.4 into the power of -6 meters and refractive index is 13/7 is placed between one of the slit and screen, the phase difference introduced at the position of the central maxima is 5 pi, 7/3 pi, 7/4 pi, 4 pi. సో మనకి ఇచ్చింది ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్, యంగ్స్ డబుల్ స్లిట్ ఉంటుంది ఎక్స్పెరిమెంట్లో. ఓకే. సో ఇక్కడెక్కడో ఫోకస్ అవుతున్నప్పుడు మనం మధ్యలో ఇలా ఉంచినప్పుడు, ఇలా ఒక గ్లాస్ ప్లేట్ ఇలా ఉంచినప్పుడు ఈ సెంట్రల్ ఫ్రింజ్ నుంచి మనకి వస్తున్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. అంతే సింపుల్, ఏం లేదు. The phase difference introduced at the position of the central maxima. సో ఇప్పుడు దీని ఏమంటామంటే పాత్ డిఫరెన్స్ అంటాం. సో ఇక్కడ దీనిని పాత్ డిఫరెన్స్ అంటాం. మనకు ఫార్ములా అవుతుంది, డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంచుకోండి. ఏంటా ఫార్ములా అంటే phase difference is equals to 2 pi by lambda into path difference.
పాత్ డిఫరెన్స్. క్లియర్. సో ఇక దీని డెల్టా పై అంటాం, దీని 2π ఇంటూ 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్ అంటున్నాను, లేదా మీ ఇష్టం డెల్టా ఎల్ అన్నా పర్లేదు, వాట్ ఎవర్ మేబీ. సో మళ్ళీ ఇక్కడ డెల్టా ఎల్ అంటే మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. వాట్ ఈస్ మ్యూ? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈస్ లాంబ్డా? వేవ్ లెంత్. వాట్ ఈస్ డెల్టా ఎల్? పాత్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ ఈజ్ వాట్? మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. సో ఇవి మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా డెరైవ్ చేయొచ్చు. మనం అనుకోవాల్సింది ఇక్కడ అల్టిమేట్గా ఫేజ్ డిఫరెన్స్ అనుకోవాలి. సో ఇక్కడ చూడండి, therefore డెల్టా పై ఈస్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ ఏమన్నా డెల్టా ఎల్ అంటే మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. క్లియర్. సో therefore డెల్టా పై ఈస్ ఈక్వల్స్ టు 2π ఇంటూ మనకి మ్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 13/7. సో కాబట్టి 13/7 మైనస్ 1 ఇంటూ టీ. టీ వాల్యూ హౌ మచ్? థిక్నెస్ 1.4 ఇంటూ 10⁻⁻6, 1.10⁻⁻6 ఇంటూ s by what is lambda. Lambda value what is given 480 nanometers. 480 nanometers. Obviously what we get? 480 into 10⁻⁹. Clear. Then delta pi is equals to 2π into LCM to LCM 13 minus 7/7. అది కిందకి వచ్చేస్తుంది 7 into 480 into 10⁻⁹ into 1.4 into 10⁻⁶. Clear. So 13 minus 7 అంటే ఎంత? 6. 2π into 6 into 1.4 into 10⁻⁶ by 7 into 4, 48 into నేను రాస్తాను 10⁻⁸ రాస్తున్నాను దీన్ని. క్లియర్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుంది? 4 6 1s are 6 8s are, again 2 1s are 2 4s are. Then what do you get here? What do you have next here? 1.4 into 10⁻⁶. లేదా దీని సింపుల్ 14 into 10⁻⁷ రాస్తున్నాను. 14 into 10⁻⁷. ఇది పైకి వస్తే ఏమవుతుంది? 10⁸ అవుతుంది బై 7 into 4, 7 into 4, 7 into 4 again. So that means what here? 7 1s are 7, 2s are, then 2/4, 1/2, 1/2. So ఏమొస్తుంది మనకి అప్పుడు ఇక డెల్టా పై ఈస్ ఈక్వల్స్ టు 1/2 we have 2 other 2s are 1/2 into 10⁻⁷ into 10⁸. That means what? 1/2 into s. Then what is here? 0.5 into 10. సో మనం పై వదిలేసుకుంటే వచ్చాను, అక్కడ నుంచి పై మిస్ అయింది. పై ఇంటూ పై 0.5 into 10 into pi. That means 5 into 5. So therefore what do you get here? 5 pi is the right answer. Delta pi is equals to what? 5 pi. So see the next question. ఇది మనకి తెలంగాణలో 18 July 2022లో ఇచ్చాడు. The angular width of a fringe in a double slit experiment is to be found to be 0.2 degrees and on a screen 1 meter away the wavelength of light is 600 nanometer. The change in angular width of the prism fringe if the entire measurement system is immersed in water is. Use refractive index of water is. Options are given 0.05 degrees, 0.1 degrees, 0.15 degrees and 0.20 degrees. సో ఇక్కడ మనకి ఏమన్నా అంటే సేమ్ మళ్ళీ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి ఎప్పుడైతే ఎయిర్లో చేస్తున్నామో ఎంత స్లిట్స్కి స్క్రీన్స్ మధ్య డిస్టెన్స్ 1 మీటర్ నుంచి వేవ్ లెంత్ ఎంత వాడుతున్నాం? 600 నానోమీటర్ వాడుతున్నాం. వాడుతున్నప్పుడు వచ్చినటువంటి యాంగులర్ విడ్త్ ఎంతంట? 0.2 degrees. క్లియర్. యాంగులర్ విడ్త్ ఆఫ్ ది ప్రిజం. సో ఇప్పుడు అదే ఆపరేటర్స్ మొత్తాన్ని వాటర్లో ముంచి చేస్తున్నారు. వాటర్లో ముంచి చేస్తున్నారట. వాటర్లో ముంచి చేస్తున్నప్పుడు ఆ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాడంటే
refractive index of water is 4/3 is 4/3. సో మీ వాళ్ళు ఎంత ఇచ్చిండు 4/3 ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలా, వాటర్లో ఎంత విడుతుంది, ఎంత ఫ్రింజ్ విడుతుందో అనుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటి మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఓకేనా. సో ఫార్ములా ఇంతకుముందు మనం ప్రాబ్లం డిస్కస్ చేసాం. θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ1/μ. దెన్ θ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 by mu value is what 4/3. Then θ is equals to what 0.2 into 3/6. θ2 is equals to what 0.26. 6/4. So that what we get, θ2 is equals to what we get 0.15 will get. So θ2 value anta 0.15 degrees. Clear. So మనకి ఇప్పుడు కనుక్కోవాలి θ1 minus θ2 కనుక్కోవాలి. So what is 0.2 minus 0.15. So 0.20, 0.15, 5, 0. Yes, what is 0.05 degrees change in angular width, and the 0.05 first option is the right one. Dear friends, ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది, ఓకే అర్థమైంది నేను భావిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే ఎంసెట్ సిరీస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి దయచేసి మన వీడియోస్ని షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఆ విషయంలో కోఆపరేట్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.